యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ వెహికల్ అండి. మీరు ఎవరైనా లైవ్లో వస్తే వెహికల్ అనేది మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 2017 మోడల్ VDI ఆప్షనల్ సింగిల్ ఓనర్ బండి. మనకు చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్స్టర్నల్ పరంగా ఒక 3 పార్ట్లు అయితే రీపెయింట్ అవసరం ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఈ టైర్లు చూసుకున్నట్టయితే షోరూమ్తో నచ్చిన టైర్సే ఉన్నాయి. టైర్లు అయితే ఒక 30% వరకు టైర్స్ ఉన్నాయండి. వెహికల్ అయితే ఒక రఫ్గా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా అన్ని వర్కులు కలిపి ఒక 10-12 వేల రూపాయల వరకు అయితే వర్క్ ఉంది. డైరెక్ట్ ఓనర్ బండే. కేవలం 32,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది చూసుకున్నట్టయితే ఇది చిన్నగా మనకైతే ఎలాంటి యాక్సిడెంటల్ వెహికల్ అయితే కాదు. మనకైతే బానెట్ అయితే ఒకటి పార్ట్ రిప్లేస్ అయింది. మిగతా ఏ పార్ట్ కూడా రిప్లేస్ కాలేదు. గ్లాసుల విషయానికి వస్తే మనకైతే అన్ని గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి. చూడొచ్చు, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. కొంచెం వెహికల్ ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల దీనికైతే కొంచెం మనకు దుబ్బ కనబడుతున్నది. మనం దీన్ని కొంచెం మంచిగా డ్రై క్లీన్ చేపించి వాష్ చేపిస్తే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడు ఫెండరు, క్వార్టర్ ప్యానల్, రన్నింగ్ బోర్డ్, డోర్సు, పిల్లర్సు, టైర్సు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇవి వచ్చేసి అలై వీల్స్ కాదండి, ఇవి మాన్యువల్ వీల్సే. ఇవైతే వీల్ క్యాప్ వేసుకోవడం జరిగింది ఎక్స్ట్రా. మనకు షాకర్ కూడా ఎలాంటి సప్పులు లేదు, ఆయిల్ లీకేజ్ కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇక కీస్ విషయానికి వస్తే 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది డైరెక్ట్ ఓనర్ వాళ్ళ వెహికల్ అండి. ఎవరైనా కూడా మీరు లైవ్లో వస్తే ఇప్పించడం జరుగుతుంది వెహికల్ను. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ వచ్చేసి 5,20,000 రూపాయలు చెప్పడం జరుగుతున్నది. ఫైనల్ ప్రైస్ అది. ఒక మనకైతే 10 నుంచి 12,000 రూపాయల వరకు అయితే వర్క్ అయితే వెహికల్కి ఉంది. ఏసీ ఫుల్ చిల్డ్గా ఉంది. మనకి ఇంజన్ ఫంక్షన్ ఓకే ఉంది. కంప్లీట్గా షోరూమ్ ట్రాకే అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. ఇది తెలంగాణకు రాదు. ఎవరైనా ఒకరు వెహికల్ వచ్చి తీసుకుంటే లైవ్లో ఇప్పించగలుగుతాం ఈ వెహికల్ని వచ్చేసి. లేదంటే ఫుల్ పేమెంట్ చేసిన వెహికల్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న మైనర్ వర్క్స్ అనేది ఇక్కడే చేపించి వెహికల్ని క్లీన్ అండ్ నీట్గా మీకు చేపించి అయితే పంపించడం జరుగుతుందండి. అది మేము చూసుకుంటాం, ఆ బాధ్యత మాదే. ఇక సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకైతే డాష్ బోర్డ్ మీద కానీ స్టీరింగ్ మీద కానీ చూసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకైతే షోరూమ్తో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్లో ఉంది. మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది. ఎక్స్ట్రా మనకైతే గార్నిష్ మనకైతే చూసుకున్నట్టయితే పవర్ విండో దగ్గర కానివ్వండి, అక్కడ ఇక్కడ మనకైతే కొంచెం డిజైన్గా గార్నిష్ వేయించుకోవడం జరిగింది, వుడ్ గార్నిష్. ఇక మనకైతే సీట్ కవర్ల విషయానికి వస్తే బ్రీజా సీట్ కవర్సే. సీట్ కవర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకైతే ఎలాంటి స్క్రాచెస్ లేవు. మీరు కూడా చూడండి, నేను స్లో మోషన్లోనే చూపెడుతున్నాను వెహికల్ది కంప్లీట్గా పూర్తిగా ప్రతి పార్ట్ చూడండి. ఇక రూఫ్ లైనింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో లేదు. రూఫ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇది మనకైతే ఫ్రంట్ వ్యూ. ఇక బ్యాక్ విషయానికి వస్తే సీటింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. బ్రీజా ఇది 1250cc డీజిల్ ఇంజన్. ఇది చూసుకున్నట్టయితే మనకు ఇది చూసుకోవచ్చు. మనకైతే ఇది మైలేజ్లో 20 మైలేజ్ వస్తుందండి. 5 సీటర్లో మారుతిలో ఇది ఒక కొంచెం సీట్ అయిపించిండు. ఇంకా మనకు డిక్కీ వ్యూ చూడొచ్చు. డిక్కీలో ఇక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు, ఎలాంటి కనెక్టింగ్ పార్ట్స్ అయితే దెబ్బతినలేదు. షాకర్ కూడా పర్ఫెక్టే ఉంది. వెహికల్ ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ చిన్న అదైపోయింది. మనకు షోరూమ్ మార్కింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి బూట్ ప్లేస్ పర్ఫెక్ట్గానే ఉందండి. ఇక్కడ కూడా మనకు ఈ సైడ్ ర్యాక్కి ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఎక్కువ ర్యాష్గా వాడిన దాఖలాలు అయితే లేవు. బూట్ను వీళ్ళంతా సాఫ్ట్గానే వాడడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ జరగలేదు. స్టెపినీ వచ్చేసి మనకు ఇది చూసుకున్నట్టయితే ఇది షోరూమ్తో నచ్చిందే. ఇది ఒక 80% ఉంది స్టెపినీ వచ్చేసి. దానికి సంబంధించిన పానా, జాకీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇక మనం అయితే ఇంజన్ వ్యూ చూద్దాం. బార్ ఇంజన్ బాగా టూటాజీ. ఇది ఇంజన్ వ్యూ. ఇంజన్ చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది. మనకైతే ఇది ABS వర్కింగ్లోనే ఉంది. కూల్ అండ్ బాక్సు. మనకి దీనికి సంబంధించిన చాసిస్ నెంబర్ చూడొచ్చు. ఈ చాసిస్ నెంబర్, ఇది టైమింగ్ ప్యాకింగ్. ఇక మనకు ఇంజన్ మౌంటింగ్ కానీ మనకి హెడ్ ఎక్కడ ఓపెన్ కాలేదు, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు.
ఏసీ ఫుల్ చిల్ అయిపోతుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఆప్రాన్లు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని పైపులకు కూడా షోరూమ్ మార్కింగ్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. చూసుకోవచ్చు. మనకైతే వెహికల్ ఎక్కువ యూజ్ చేయక ఏ విధంగా అక్కడక్కడ పార్ట్స్కు కొంచెం రస్ట్ ఏ విధంగా వచ్చిందో చూడవచ్చు. ఎందుకంటే బండి చాలా రోజులు పక్కగా ఉన్నది. ఈ మధ్య సర్వీస్ చేసి వెహికల్ అనేది వీళ్ళు బయటికి తీయడం జరిగిందండి. సార్ వాళ్ళు ఎక్కువగా యూఎస్ పోతుంటారంట. ఇక వెహికల్ అనేది తీసేద్దామని చెప్పడం జరుగుతుంది. మనకి వీళ్ళ ఇంటి పక్కకున్న మిత్రుడు తీసుకొని రావడం జరిగింది వెహికల్ని. మీరు ఎవరు వచ్చినా డైరెక్ట్ ఓనర్తోనే డీలింగ్ చేపిస్తానండి. ఈ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో RC DL3CCM0471 అదే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేర్లకే వాళ్ళ అకౌంట్కే మీరు అమౌంట్ వేయచ్చు. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే క్లియర్. 2017 మోడల్ సింగిల్ ఓనర్ బండి, 32,000 కిలోమీటర్ల చిల్లర తిరిగింది. ఇదైతే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉంది. మీరు ఎవరైనా కూడా 2 తెలుగు రాష్ట్రాలకు NOC ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అది ఇప్పించే బాధ్యత నాదే. మనకి ఎన్ఓసీలో కూడా ఒక 2-3 ఇక ఇన్ని వెహికల్స్ ఇచ్చినప్పుడు ఈ మధ్య ఇచ్చిన వెహికల్స్ తప్పితే మనకి ఎన్ఓసీలో ఎలాంటి సమస్య లేవు. ఆల్మోస్ట్ అందరికీ మీరు అద్దన్నా కూడా నేను ఎన్ఓసీలు ఇస్తున్నాను. 1-2 ఇక చిన్న చిన్న ఇష్యూస్తో ఆగినాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. కానీ మనకైతే ఎన్ఓసీల పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. మీకు కూడా ఈ వెహికల్ ఎన్ఓసీ అనేది నేనే ఇప్పిస్తాను. ఇది DL3C కాబట్టి ఇది ఫైనాన్స్ ఉందా లేదా చెక్ చేసి మీకు ఎవరికైనా కూడా 10 days లోపు ఎన్ఓసీ అనేది ఇప్పించడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 5,30,000 చెప్పడం జరుగుతుంది. ఫైనల్ ప్రైజు ఒక 10-12 రూపాయల వరకు అయితే చిన్న మైనర్ వర్క్ అయితే ఆ వెహికల్కి ప్రజెంట్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నేను ఢిల్లీలోనే ఉన్నానండి. ఇంకో 1 week వరకు ఢిల్లీలోనే ఉంటాను. మీకైతే ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే సంప్రదించండి. మనకైతే అనంతపూర్ నుంచి ఒక సార్ అయితే ఒక 10,000 రూపాయలు వేసి ఒక XUV500 వెహికల్ చూడమని చెప్పడం జరిగింది. ఈ వెహికల్ చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ అటే బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.